ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైన్యం టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తోంది. ఎందుకు? కారణం ఏంటంటే విజయవాడలో జరిగిన విలువల విద్యా సదస్సు కార్యక్రమంలో ఆయన ఒక పంది నక్క కథ చెప్పారు. కష్టపడితే ఏదైనా సాధించొచ్చు అనే నీతి ఆ కథలో ఉంటుంది. నక్క కష్టపడకుండా కొంతకాలం మెయింటైన్ చేయగలిగింది. తర్వాత తెలిసిపోయి ఇంటి యజమాని నక్కని తోలేసి పందిని ఇంటిలో ఉంచుకొని అల్లుణ్ణి చేసుకున్నాడు. అలాగే ఆయన అదే ప్రసంగంలో అమ్మకి చెప్పలేని పని ఏదీ చేయొద్దు, అలాగే తోడబుట్టిన వారిని ఎప్పుడూ మరవద్దు, తోడబుట్టిన వారితో కలిసి జీవించండి, కుటుంబమే విద్యార్థులకి విలువల బడి అని చెప్పారు. దానితో వైసీపీ వర్గానికి గట్టిగా తగిలింది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మమ్మల్నే అన్నారు అని వైసీపీ సోషల్ మీడియా చాగంటి గారిని టార్గెట్ చేసింది. చాగంటి గారు చెప్పిన మాటలు మీ గురించి కానప్పుడు మీరెందుకు ఉలిక్కిపడుతున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.